కేసు తర్వాత కేసు తర్వాత కేసు, ఈ విధంగా 5 కేసెస్ ఆయన మీద ఫైల్ చేశారు. ఇందులో ఒక కేసులో అసలు మీరు ఎందుకు రిమాండ్ ఇచ్చారు, రిమాండ్ ఇవ్వాల్సిన కేసు కాదని ఒక మ్యాజిస్ట్రేట్ గారు రిమాండ్ని రిజెక్ట్ చేశారు. సో ఈ విధంగా 4 కేసెస్లో ఇమీడియట్గా బెయిల్ ఇవ్వడం, రిమాండ్ రిజెక్ట్ చేయడం, దాంతో ఈ పోలీస్ వ్యవస్థ మీద ఈ పొలిటికల్గా బాగా ప్రెషర్ మౌంట్ అయ్యి, దాంతో ఏం చేయాలని చెప్పి యూపీ యాక్ట్ కింద మన గన్నవరంలో కేసు పెట్టారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, సుప్రీంకోర్టు గతంలో ఏం చెప్పిందంటే, ఒకే అంశం మీద పలు ఎఫ్ఐఆర్లు, మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఒకే అంశం మీద వేరు పోలీస్ స్టేషన్లో పెట్టకూడదు, అలా పెట్టి అతన్ని వేధించడానికి వీల్లేదు అని గతంలో సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది. సరే, ఒకే కాజ్ ఆఫ్ యాక్షన్ కింద ఒకే వ్యక్తిని డిఫరెంట్ కేసుల్లో అరెస్ట్ చేయడం కూడా అది ఇల్లీగల్. సో అది కూడా చెప్పింది. సో సుప్రీంకోర్టు ఎప్పుడైతే మ్యాండేటరీ గైడ్లైన్స్ ఇచ్చిందో, మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయొద్దు ఒకే అంశం మీద, ఒకవేళ మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేస్తే అన్నీ కలిపి ఒకే పోలీస్ స్టేషన్లోనూ ఒకే కోర్టులోనూ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని స్పెసిఫిక్గా ఇచ్చింది. అది కాదని ఇలాగ 1 by 1 చేస్తూ పోయినారు. అది అఫెన్స్ ఏంటి? నాన్ కాగ్నిజబుల్. అది పోలీసులకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికే వీలు లేని అంశం అది. అటువంటి అంశాన్ని పోలీసులు, అంటే పోలీస్ వ్యవస్థ ఎలా ఉందంటే, ఈరోజు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి 100 కోడాలు లేకపోతే వాళ్ళకి అక్కడ ఆ పోలీస్ స్టేషన్లో వచ్చేసే అవకాశం లేకుండా పోతుంది. అందుకని మనకెందుకులే, అదేదో జ్యుడిషియరీ చూసుకుంటుంది అని చెప్పి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం, అరెస్ట్ చేయడం, కోర్టుకు తీసుకెళ్తాం, బెయిల్ ఇస్తారు, రిజెక్ట్ చేస్తారు అట్లా జరుగుతుంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ మనకి పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికీ అభిమానం. ఎవరికి అభిమానం లేదు? ఆయన మంచి సినిమా యాక్టర్. తర్వాత మన ముఖ్యమంత్రి గారు మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఇటువంటి అభివృద్ధి పథంలో వెళ్తున్న ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి అబ్యూజెస్, అరే పోలీస్ ఎక్సెస్ చేసింది, పోలీసు ఒక యూట్యూబర్ని, ఒక జర్నలిస్ట్ని ఈ విధంగా వేధించింది అనేది ఇప్పుడు ఏమైంది, దేశం మొత్తం మీద చర్చ వచ్చింది. దేశం మొత్తం క్రిటిసైజ్ చేస్తుంది. ఏంటి గవర్నమెంట్ ఎంత దిగజారిపోయిందా, ఒక యూట్యూబర్ ఒక ఏదో చిన్న క్రిటిసైజ్ చేస్తే దాన్ని తట్టుకోలేక కేసుల మీద కేసులు పెడుతున్నారా అన్న ఉద్దేశం మీద ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక చెరగని బ్యాడ్ ముద్ర వచ్చింది. సో ఇది మన రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు, మన రాష్ట్రానికి మంచిది కాదు, మన రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు అని నేను ఈ విధంగా దీని ఎన్ని కేసులు ఇలా రిజిస్టర్ చేసుకుంటా వెళ్ళిపోతారు. దానివల్ల ఏమవుతుంది, జర్నలిస్ట్కి డిమారలైజ్ అయిపోతారు. జర్నలిజం రేపొద్దున జర్నలిజంలో ఉండాలంటేనే కష్టమైపోతుంది. సో ఇక్కడ ప్రజలు కూడా మనం క్రిటిసైజ్ చేయడానికి లేదా అన్న విషయం మీద కూడా డౌట్లు వచ్చేస్తాయి. కనుక అదే ప్రభుత్వం ద్వారా అదే నోరు నొక్కినట్టు భావించవలసి వస్తుంది. అయితే ఏంటంటే, ఇటువంటి మన సిస్టమ్ని ఇప్పుడు ఈరోజు ఒక పార్టీ ఉంటుంది, రేపు ఇంకో పార్టీ ఉంటుంది. ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళ మీద కేసు పెట్టించడం, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ మీద కేసు పెట్టించడం, అది కాదు. అక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, సిస్టమ్ హ్యాస్ టు సర్వైవ్. ఈ సిస్టమ్ సర్వైవ్ అవ్వాలంటే అటు పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా ఉండాలి, తర్వాత రాజకీయ వ్యవస్థ కరెక్ట్గా ఉండాలి. సుప్రీంకోర్టు పలు సందర్భంలో ఏముందంటే, మామూలు వ్యక్తుల్ని క్రిటిసైజ్ చేయడం వేరు, పొలిటికల్ లీడర్స్ ఇన్ పవర్ వాళ్ళని క్రిటిసైజ్ చేయడం వేరు. మిమ్మల్ని ఒకవేళ ప్రజలు కఠినంగా కూడా మిమ్మల్ని క్రిటిసైజ్ చేసినా, అంటే కాస్టిక్ కామెంట్స్ చేసినా మీరు ఓర్చుకోవాలి అని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో దేన్ని మనం క్రిటిసిజం అంటామో, దేన్ని అబ్యూజ్ అంటామో, దానికి ఆ డిఫరెన్స్ లైన్ ఏంటంటే అది వెరీ థిన్గా ఉంటుంది. సో ఆ సందర్భంలో సుప్రీంకోర్టు చెప్పింది కనుక ఈ యొక్క వేళ రావణ్ తన పరిధి దాటి కొన్ని కామెంట్ చేశాడని ఎవరైనా భావించినా వాటిని ఇగ్నోర్ చేయడం మంచిది తప్ప, అంతేగాని ఇది క్రిమినల్ కేసు కింద కన్వర్ట్ చేసి కేసుల మీద కేసులు ఏమి సమాజానికి మెసేజ్ ఇస్తున్నారు. కనుక ఏంటంటే, ఇటువంటి వల్ల ప్రభుత్వం అప్రదిస్తూ పాలవుతుంది. కనుక
మన చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఉంటుంది, ఏంటి కాన్సన్ట్రేషన్, హౌ టు డెవలప్ దిస్ ఆంధ్రప్రదేశ్. అది ఇప్పుడు సైడ్ ట్రాక్ అయిపోయి రేపు పొద్దున్న ఆంధ్రప్రదేశ్ అంటే ఇది పోలీసు రాజ్యమా ఏంటా అన్న వ్యవస్థ, పోలీసు రాజ్యం అనుకొని ప్రజలు భావించే పరిస్థితి వచ్చింది. కనుక ఇటువంటి ఇక్కడితో ఆపడం మంచిది, అంతేగాని దీనివల్ల సాధించేది ఏమీ లేదు. రేపు పొద్దున్న ఈ రావణ్ మీద పెట్టిన కేసులన్నీ కొట్టివేయబడతాయి. ఈవెన్ ఛార్జ్ షీట్ వేయడానికి కూడా సరిపడని స్టఫ్ ఉంది అక్కడ. ఈవెన్ రిమాండ్ ఇవ్వడానికి అక్కడ విషయం లేకపోతే ఇంకా ఛార్జ్ షీట్ ఏమేస్తారు? సో ఇటువంటి ప్రయత్నాలు మానుకొని జర్నలిస్టుల ఆత్మస్థైర్యాన్ని నింపవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే జర్నలిజం ఇప్పుడు చాలా ఇదివరకులా లేదు, ఇప్పుడు అంతా డిఫరెంట్ జర్నలిజం వచ్చింది. సో అటువంటి జర్నలిజంలో ఇటువంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులు వచ్చి సమాజ హితం గురించి వాళ్ళు చిన్న యూట్యూబ్ పెట్టుకొని ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దానికి ఒక పరిష్కారం కనుగోలాలని చేస్తున్న ప్రయత్నాలకు ఇటువంటి చేయడం వల్ల ఏమవుతుందంటే అలాంటి యంగ్ అండ్ డైనమిక్ జర్నలిజం, రియల్ జర్నలిజం మనం నడపాలి అనుకున్న వాళ్ళకి ఇబ్బంది పడతారు. కనుక ప్రభుత్వం ఎప్పుడైనా ఆలోచించి ఇటువంటి తప్పుడు కేసులని, ఫాల్స్ కేసులని, కేసులపై కేసెస్ ఆఫ్టర్ కేసెస్ పెడతాం మానుకుంటుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు యూఏపీ ఏదైతే ఉందో దేశద్రోహం చట్టం కేసు ఏదైతే ఉందో అది మిస్యూజ్ అవుతుందో మీరు భావిస్తున్నారా? యూఏపీ మీద సుప్రీంకోర్టు గతంలో చాలా తీర్పులు ఇచ్చింది. మీరు ప్రతి చిన్న విషయానికి యూఏపీని తీసుకొచ్చి ఇది టెర్రరిస్ట్ యాక్టివిటీ అని, లేకపోతే యాంటీ నేషనల్ యాక్టివిటీ అని ఇలాంటి మీరు ఏదో రాసుకొచ్చేస్తే కుదరదు. దానికి సంబంధించిన మెటీరియల్ కావాలి. ఏంటి ఇక్కడ జరిగింది? ఈయన గతంలో మీరు చెప్పిన డైలాగ్నే నేను రిపీట్ చేస్తున్నాను అనేనా చెప్పింది. నెల్లూరు మీటింగ్లో అయితే అదే చెప్పాడు ఆయన. ఇంకా ఆయన ఏదైతే యూట్యూబ్ ఛానల్లో అయితే ఇంకా వేరే కూడా ఏదైతే ప్రభుత్వం ఏదైతే లోపాలు ఉన్నాయో కూడా ఆయన ఎత్తి చెప్పడం జరిగింది. ఓకే, పోనీ ఏలూరు మీటింగ్ కాకుండా మిగతా విషయాల్లో కూడా అతను కాస్టిక్ కామెంట్స్ చేసి ఉండవచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. ప్రశ్నించేంత మాత్రాన అది క్రిమినల్ కేసు అవ్వదు, ప్రశ్నించిన మాత్రాన అది టెర్రరిస్ట్ యాక్టివిటీ అవ్వదు, ప్రశ్నించిన మాత్రాన అది ఆర్గనైజ్డ్ క్రైమ్ అవ్వదు. అన్ఫార్చునేట్లీ ది పోలీస్ బై yielding to the extraneous influence of the political bosses, they are unnecessarily foisting false case after false case. It is not good to our society and not good to our state and the state's development particularly. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే రావణ్ మీద పెట్టిన కేసులు నిలబడట్లేదని బెయిల్స్ వస్తున్నాయి. ఈ విధంగా యూఏపీఏ ఏదైతే దేశద్రోహం కేసు పెట్టి అతన్ని జైల్లో ఉంచాలని మనం చూడొచ్చు. ఉమర్ ఖాలిద్ని కూడా ఢిల్లీలో ఇదే విధంగా యూఏ పెట్టి గత 4-5 సంవత్సరాల నుంచి ఆయన్ని జైల్లోనే బెయిల్ ఇవ్వకుండా నిర్బంధిస్తున్నారు. రావణ్పై కూడా ఇటువంటి కక్ష సాధింపు చర్యలు దీన్ని వాడుకుంటున్నారు అనుకుంటున్నారా మీరు? డెఫినెట్గా ఏంటంటే ఆ యూపీఏ చట్టం ఎందుకు పెట్టారంటే దాంట్లో 180 days వరకు పోలీసులు ఛార్జ్షీట్ వేయకుండా ఉండే వీలు ఉంది. సో 180 days వరకు ఇతను లోపల ఉంటాడు అన్న ఉద్దేశం మీద పెడతాం కరెక్టే. అయితే ఏంటంటే ఇక్కడ అందుకనే సుప్రీంకోర్టు యూపీఏ ఇలాంటి ఏదైతే టెర్రరిస్ట్ యాంటీ టెర్రరిస్ట్ లాస్ అన్నీ ఉన్నాయో ఇవన్నీను అబ్యూజ్ అవుతున్నాయని ఈ మధ్య తీర్పులు కూడా ఇచ్చినాయి. మీకు బెయిల్ అనేది ఇట్ ఈజ్ ఎన్ ఆర్డర్. డినైల్ ఆఫ్ ది బెయిల్ అనేది అది ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్స్లో చేయాలి. సో రెగ్యులర్గా అనేది బెయిల్ అనేది ఇట్స్ ఎ రూల్, డినైల్ అనేది అది ఎక్సెప్షన్ అని ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్స్లోనే బెయిల్ అనేది డినై చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చింది. అయితే ఏ యాక్ట్ పెట్టిందని కాదు, ఆ యాక్ట్లో ఎంత మెటీరియల్ ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ పోలీస్ సంపాదించారనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. కనుక ఇతనికి ఇటువంటి యాక్ట్స్ అప్లై కాదు. సో ఇతను చేసిన క్రిటిసిజం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఎగెన్స్ట్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది గవర్నమెంట్, ఇవి అఫెన్స్లు ఏమీ కాదు, ఈ కేసులు ఏమీ అతను ఏమీ చేయలేవు. ఇప్పుడు మనం రాష్ట్రంలో చూసుకుంటే
పోలీస్ రాజ్యం నడుస్తున్న విధంగా ఏదైతే మనం విజయవాడలో చూడొచ్చు, సాయి కృష్ణ అని ఆయన లాకప్ డెత్ చేసేసి ఆయన బూడిది కూడా ఇవ్వకుండా ఒక సఫర్ అవుతుంది.